మేడం మనం ఏపీలో రాజకీయ సమీకరణలు కనుక చూసినట్లయితే ఒక ఒక రకమైన ఒక వింత డెవలప్మెంట్ కనిపిస్తుంది. కమ్మ కమ్యూనిటీ ఏమో మొత్తం చాలామంది, మొత్తం కాదు చాలామంది వైసీపీకి వస్తున్నారు, రెడ్లేమో జగన్ వైపుకి వెళ్తున్నారు. మరి నిన్న మొన్నటి వరకు ముద్రగడ అంబటి వీళ్ళంతా వస్తారు అనుకున్న వాళ్ళంతా కూడా మళ్ళీ కాపు కమ్యూనిటీ వైపుకి వెళ్తున్నారు. ముగ్గురు కూడా మూడు అంటే ఒక పక్క అయితే సేమ్ లైన్ ఉంది, ఇంకో పక్క కొంత ఆపోజిట్ నడుస్తుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వీటి ప్రభావం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సహజ న్యాయ సూత్రాలు అంటారేమో, న్యాచురల్ బ్యాలెన్స్ అంటారు కదా. ఇది న్యాచురల్ బ్యాలెన్స్ ఏమో, ఎందుకంటే అది పూర్తి రెడ్ల పార్టీ కాదు, ఇది పూర్తి కమ్మోళ్ళ పార్టీ కాదు అనేటట్లు ఇలాంటి పరిస్థితులు వచ్చినాయేమో అనుకోవాలి మనం మాట్లాడుకుంటే. ఓకే, లేదు అనుకుంటే మనవాడు మనకు న్యాయం చేయడు, పక్కవాడైతేనే న్యాయం చేస్తాడు అని చెప్పి పక్కవాడిని నమ్ముతున్నారా? లేకపోతే కోర్టులుగా మారుతున్నారా? అది కూడా కోవర్ట్లుగా మారుతున్నారా? లేదు అనుకుంటే శత్రువు మిత్రుడు అనుకుంటున్నారా? ఓకే, అదైనా ఇప్పుడు వాళ్ళ పార్టీలో వాళ్ళ అధినాయకుడే వాళ్ళకి శత్రువు అనుకోండి, అవును, ఆ శత్రువుకి శత్రువు ఎవరు? అవును, మిత్రుడు అయిపోతాడు ఆటోమేటిక్గా. అలా అయినా వెళ్తున్నారా? ఏదో మ్యాజిక్ అయితే నడుస్తుంది, కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే రాజకీయాల మీద విరక్తి పుడుతుంది. అసలు ఇప్పుడు నిన్న మొన్నటి దాకా కేసినేని నాని తెలుగుదేశం వాళ్ళకి మంచోడు, అవును, ఇవాళ అటు వెళ్ళాడు, వెళ్తూ బండలేసి వెళ్ళాడు, వెళ్తూ బండ్లేసి వెళ్ళాడు. వెళ్ళేవాడు ఏమన్నా నోరు మూసుకుని వెళ్ళాడా? వెళ్ళలా. అవును, ఎందుకంటే ఆయన వెళ్ళిన దానికి, ఆయన చేసిన పనిని ఆయన సమర్థించుకోవడం కోసం, ఆయన సెల్ఫ్కి ఆయన నేను చేసేది కరెక్ట్. ఇప్పుడు మనసు చెప్తూ ఉంటుంది ఒక్కొక్కసారి, నువ్వు చేసేది కరెక్ట్ కాదు అని. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆ సెల్ఫ్ని నొక్కి పెట్టడం కోసం, లేదు నేను ఇందుకు చేశాను అని మాట్లాడే వాళ్ళు ఉంటారు చాలామంది. ఇప్పుడు చాలా నేరాలు చేసే వాళ్ళ నేర ప్రవృత్తి కూడా ఇదే. వాళ్ళు నేరం చేయొద్దు అని మనసు చెప్తుంటుంది, కాదు నీకు తెలియదు, నీకే సరిగా అర్థం కావట్లేదు, నాకు బాగా కరెక్ట్గా తెలుసు అని తెలివి చెప్తూ ఉంటుంది మనసుకి. అట్లాగే ఇక్కడ కూడా వీళ్ళందరికీ ఏమనిపిస్తుంటుంది అంటే, నువ్వు చేసేది తప్పు అని మనసు చెప్తుంది అనుకోండి, అప్పుడు మెదడు ఏమంటుంటుందంటే కాదు ఇగో అడ్డం వస్తుంది, పైగా నేను చేసేదే కరెక్టు, ఇప్పుడు ఈ సందర్భానికి నేను ఈ నిర్ణయం తీసుకోవడం కరెక్టే అని మనసు నోరు నొక్కేస్తుంది అనమాట. అప్పుడు మెదడు పైకి వచ్చేసేసి ఏది అవసరము, ఈ సందర్భానికి ఏది అవసరం, నిన్నటి వరకు నేను ఏం మాట్లాడాను అనేది మూసేసి, మెదడు తెలివి అంటే ఎవరి కాళ్ళకి వాళ్ళ తెలివి మీద చాలా నమ్మకం ఉంటుంది కదా. చాలా వింత అనిపించింది మేడం నిన్న మొన్న ఇద్దరు ఎంపీలు, ఒకటేమో వైసీపీ ఎంపీ, ఇంకొకటేమో టీడీపీ ఎంపీ, అటు ఇటు మారారు. ఇద్దరు కూడా రెండు పార్టీల పైన, ఈయనేమో కేసినేని టీడీపీ పైన, అతనేమో వైసీపీ ఎంపీ ఏమో వైసీపీ పైన బండరాళ్ళు వేశారు. అది చాలా వింతగా చెప్పుకుంటున్నారు జనం. అంటే పెద్దల సభలో చాలా నీతి నిజాయితీగా విలువలు, రాజ్యాంగం కాపాడాల్సిన వాళ్ళు, అంటే విలువలు ఏమండి. పెద్దల సభలకు మీరు ఎప్పుడు చూడలేదా? అవును, పెద్దల సభలు ఎలా ఉంటాయి? పందుల దొడ్లు అని ఊరికినే అనలే, ఊరికినే అనలా. ఓకే, ఒక్కొక్కడు బ్లూ ఫిల్మ్లు చూసుకునేవాడు ఒకడు, అవును, సెల్ ఫోన్లు చూసుకునేవాడు ఒకడు, నిద్రపోయేవాడు ఒకడు, అక్కడే వ్యాపార ఒప్పందాలు చేసుకునే వాళ్ళు కొంతమంది, పెళ్లి సంబంధాలు కుదుర్చుకునే వాళ్ళు కొంతమంది, వాళ్ళ పార్టీ నాయకుడికి ఎట్లా అన్యాయం చేయాలి, ఎట్లా గోతులు దవ్వాలని ఆలోచించే వాళ్ళు ఒకళ్ళు, డబ్బులు తీసుకుని క్వశ్చన్లు అడిగేవాళ్ళు కొంతమంది. అలాగే ఇంకా కొంచెం ముందుకెళ్తే అసలు మనం ఇప్పుడు ఏ పార్టీ మారితే బాగుంటుంది అని ఆలోచించి భవిష్యత్ ప్రణాళికలు వేసుకునే వాళ్ళు కొంతమంది. ఈ పద్ధతిలో పార్లమెంట్ సభ్యులంతాను, అసెంబ్లీ సభ్యులంతా ఉన్న తర్వాత ఇంకేముందండి? ఈ చట్టసభల్లో ఏం జరుగుతుంది? ఈ చట్టసభల గురించి మనకేం తెలియదు. అసలు ఒకళ్ళొకళ్ళు బూతులు తిట్టుకోవటాలు, చూసుకుందాంరా అంటే చూసుకుందాం అనేవాళ్ళు, మీసాలు మెలేసేవాళ్ళు, తొడలు కొట్టేవాళ్ళు, వీళ్ళ రాజకీయ నాయకులు. వీళ్ళు ఈ పార్టీలో ఉంటే ఏంటి, ఆ పార్టీలో ఉంటే ఏంటి? ఇప్పుడు వెళ్తూ బండలేసి వెళ్ళడం, మధ్యలో ఏమో పీవీపీ ఒక ట్వీట్ చేస్తారు, ఆయన చాలా వెరైటీగా చేశారు, బండి బోర్కు వచ్చింది, షెడ్ మారింది అంతే. అక్కడ ఆ ఎద్దు అక్కడ అమ్మకానికి అవ్వట్లా, అందుకని వేరే ఊరు వెళ్తుంది అంతే. అలా చూడాల్సిందే తప్పితే అసలు ఆ ఎద్దు మంచిదైతే ఆ ఊర్లోనే అమ్ముడవుతుందిగా. అసలు వీళ్ళు పార్టీ మారే పరిస్థితి ఎందుకు వస్తుంది?
అసలు కేసినేని నానిగా ఇవాళ కొంతమంది గొంతెత్తి మాట్లాడుతుంటే అర్థమవుతుంది ఆయన వేసిన అబండాలకి సమాధానాలు చెప్పేవాళ్ళు కొంతమంది. అసలు ఇన్నాళ్ళు నువ్వు ఈ పార్టీలో ఉండి ఈ పార్టీకి నువ్వేం చేసావు, ఈ పార్టీ వాళ్ళ కోసం కార్యకర్తల కోసం ఏం చేసావు అని అడుగుతున్న వాళ్ళు కొంతమంది. అందులో కొన్ని సమంజసమైన ప్రశ్నలే ఉన్నాయి, అందులో ఏమీ అనుమానం అక్కర్లా. అవును. మరి ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఇందా మనం అనుకున్నాం కదా, మనసు మెదడు, అవును, ఏం సమాధానం చెప్పుకుంటారు? అంటే ఫలితాలు ఎలా ఉంటాయి మేడం? ఇప్పుడు వీళ్ళు పబ్లిక్ అంతా వెరిపప్పలేనా? ఏం కాదు, పబ్లిక్ బాగానే ఆలోచిస్తారు, కరెక్ట్గా సమాధానం చెప్తారు వీళ్ళకి. వీళ్ళు రేపు పొద్దున బలంతోటో లేకపోతే మజిల్ పవర్తోనో వీళ్ళు ఒకవేళ గెలిచినా కానీ వీళ్ళు ఏమి ప్రజలకు ఏం చేస్తున్నారు చెప్పండి? నాకు గెలిచే ప్రతివాడి గురించి నాకు అక్కర్లా, గెలిచినాక ఏం చేస్తున్నావు, ఓడిపోయాక ఏం చేసావు ప్రజలకి? ఇప్పుడు ఓడిపోయినోడు కూడా పని చేయొచ్చుగా వచ్చేసారి గెలవటం కోసం. అవును, పని చేసేవాళ్ళు ఉన్నారు అట్లా కొంతమంది నిస్వార్థంగా. గెలిచిన వాడు పని చేయని వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు. వీళ్ళు ఏదో అనుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి ఇలా అనుకుంటే గనక ఆ ప్రజలు గెలిపించి ఉండేవాళ్ళ? అవును, గెలిపించుండేవాళ్ళు కాదు కదా. గెలిపించాకే కదా ఆయన రంగు ఏంటో అసలు రంగు ఏంటో బయటపడింది. మరి అసలు రంగు బయటపడిన తర్వాత ఈసారి గెలిపిస్తారని ఎలా అనుకుంటారు? ఓకే. ఇప్పుడు ఏపీ పబ్లిక్ అయితే 14 ఏళ్ళ చంద్రబాబు పాలన చూశారు, 5 ఏళ్ళ జగన్ పాలన చూశారు, కాబట్టి వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఇప్పుడు ఒకటండి, మనం అమరావతి గురించి అద్భుతమైన ప్లాన్ అది. రైతుల దగ్గర నుంచి ఆ విధంగా చెప్పి భూమి తీసుకోగలిగాడు. నాకు తెలిసి ఒకప్పుడు ఎప్పుడో పెద్ద పెద్ద ప్రాజెక్టుల కోసం భూమి సేకరించారు తప్పితే, అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కోసము, బాక్రానంగల్ ప్రాజెక్టు కోసము, అట్లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులకి భూసేకరణ చేశారు. కానీ ఆ భూసేకరణ చేసినప్పుడు కూడా పొలానికి ప్రతిఫలంగా డబ్బు ఇచ్చారు. కానీ ఏమీ ఇవ్వకోకుండా భూసేకరణ చేసింది మటుకు అమరావతిలోనే. అలాంటి ప్యాకేజ్ కూడా ఇచ్చింటున్నాం. వాళ్ళకి ఏంటి, కౌలు ఇస్తామని చెప్పారు, వాళ్ళకి ల్యాండ్ ఇస్తామని చెప్పారు. ల్యాండ్ పూలింగ్ కొత్త విధానం, ల్యాండ్ పూలింగ్ ద్వారా మొత్తం డిజైన్ చేశారు. అంటే ప్రభుత్వం మీద కట్టే విషయానికి తప్పితే కొనడానికి డబ్బులు ఇవ్వక్కర్లా. మరి అది ఒక రకంగా చాలా గొప్ప కార్యక్రమం కదా. అంటే ఖజానా మీద భారం పడదు కదా. అలా చేసినప్పుడు దాన్ని అలాగే కొనసాగించినట్లయితే ఈయనకు వచ్చిన బాధ ఏంటి? అంటే ప్రతి చోట నా ముద్ర వేసుకోవాలి, లేదు అది ఇది కాదంటే నా తండ్రి ముద్ర వేసుకోవాలి. తండ్రి ముద్ర ఎక్కడేసాడు? లేదు ఆర్థికంగా దెబ్బ కొట్టడం కోసమేనా? కాదు. ఇప్పుడు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని మార్చాడు. అంటే ఎవరి ముద్రలు ఉండొద్దా ఇంకా? అంటే ఈ భూమి పుట్టిన దగ్గర నుంచి నువ్వే ఉన్నావు, ఈ భూమి అంతమయ్యే వరకు నువ్వే ఉంటావని అనుకుంటున్నావా నువ్వు? అసలు అమరావతిని ఇలా చేసినందుకే ప్రజలు చీకొడతారు ఖచ్చితంగా. అదొక్కటే కాదు, వైజాగ్ స్టీల్ ప్లాంటు ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ పదవులకి రాజీనామా ఇచ్చి ఎంతోమంది చనిపోతే వాళ్ళ రక్తం మీద నిర్మాణం అయింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ అప్పట్లో. దాని గురించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి వీలు లేదు అని అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి పార్లమెంటుకి పంపమని చెప్పి అడిగారు చాలామంది జగన్మోహన్ రెడ్డిని. ఇది ఏమైనా పెద్ద పనే అండి? దీనికి ఏమైనా ఖర్చు అవుద్దా? లేదు, ఏం లేదు కదా. ఒక తీర్మానం చేయడానికి ఎంతసేపు చేయలా? ఎందుకు చేయలా? మోడీకి కోపం వస్తుంది. మోడీకి కోపం వస్తే ఏమవుతుంది? బెయిల్ రద్దు అవుద్ది. బెయిల్ రద్దు అయితే నువ్వు ఎక్కడికి వెళ్తావు? జైలుకి వెళ్తావు. నిన్ను రక్షించుకుంటానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎవరికైనా రాజకీయాలు అవసరమో కాదో నాకైతే తెలియదు. కానీ ప్రభావం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నా? ముఖ్యమంత్రి పదవి ఎవరికైనా అవసరమో కాదో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డికి బాగా అవసరం. అందుకే దానికి తగ్గట్టే అడుగులు వేస్తున్నాడు. ఈ ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, రాష్ట్రం ఏమైనా పర్వాలేదు, ఇక్కడ ప్రాజెక్టులు రాకపోయినా పర్వాలేదు, విశాఖ ఉక్కు లేకపోయినా పర్వాలేదు, అమరావతి కట్టకపోయినా పర్వాలేదు. ఆ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. మరి ఇప్పుడు మీరు కులం గురించి అడుగుతున్నారు, కుల సమీకరణాలు ఎలా ఉండబోతాయి అని. అదే చూస్తే మనకు కనిపిస్తుంది కదా, ఇటుపక్క అటుపక్క. అంటే ఎవరికి వాళ్ళు ఎవరి శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ముద్రగడ కూడా తెలుగుదేశం వైపు చూస్తున్నాడు,
అవును. అని చెప్పి ఒక వార్త వచ్చింది బయటికి. అవును, స్పష్టత రాకపోయేసరికి వైసీపీ దగ్గర నుంచి వైసీపీ దగ్గర నుంచి జనసేన వైపు వెళ్తున్నారు. రేపు పండక్కి పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళి ఇంటికి వెళ్ళి కలుస్తున్నారు అని అంటున్నారు. ఇప్పుడు ఇవాళ రేపొద్దున వీళ్ళిద్దరూ కలిసి ఎన్నికల్లో ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి ఎన్నికల్లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక రకంగా చూస్తే ఆ ఇద్దరి వైపు చూసినట్టే కదా ముద్రగడ. అవును, మొన్నటి వరకు ముద్రగడ ఎట్టున్నాడు, జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నాడు. అంటే సమీకరణాలు మొత్తం ఇటువైపుకి, అంటే బరువు ఇటువైపుకి వస్తుంది. అంబటి కూడా వైసీపీలో జాయిన్ అయ్యి మళ్ళీ జనసేనతో మాట్లాడారు కదా, అంబటి రాయుడు అక్కడికి వెళ్ళి అక్కడ ఎంపీ సీట్ ఇవ్వను అంటే ఇటు వచ్చాడు. ఇక్కడ ఎంపీ సీట్ ఇస్తే ఇటు ఉంటాడు. ఇక్కడ కూడా ఎంపీ సీట్ ఇవ్వను అంటే వెళ్ళి క్రికెట్ ఆడుకుంటాడు. అంతే కదా. అసలు ఇలాంటి వాళ్ళ వల్లే రాజకీయాలు నాశనం అవుతున్నాయి, ఈ పారాచూట్ లీడర్స్ వల్లనే. అసలు అంబటి రాయుడికి ఏం పని అండి ఇప్పుడు? ఆయన ఏమన్నా ప్రజల్లో ఉన్నాడా? జనాలకి ఏమన్నా చేశాడా? ఆయనకి ఏమన్నా రాజకీయంగా ఏంటి? ఆయన ఆడుదాం ఆంధ్రకి బ్రాండ్ అంబాసిడర్ కూడా ఉన్నాడు. బ్రాండ్ అంబాసిడర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఏమి ఇస్తున్నారు పోస్టులు? ఎమ్మెల్సీనో లేకపోతే ఎంపీనో రాజ్యసభ ఎంపీనో అట్లాంటివి ఇచ్చుకోవచ్చు. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రజలతో ప్రతిరోజు నిత్య సంబంధాలు ఉన్నవాళ్ళు, వాళ్ళకే టిక్కెట్లు దొరక సస్తున్నారు. ఇక్కడ ఒక్కొక్క నియోజకవర్గానికి 4-5 ఉంటున్నారు. ఈ 4-5 ఉన్నప్పుడు ఈ 4-5లో ఎవరెక్కువ సేవ చేశారు, ఎవరెక్కువ డబ్బులు ఖర్చు పెట్టగలరు అని కాటాలు వేసుకుని ఇచ్చేసరికి సస్తున్నారు వాళ్ళు. ఈలోపు మళ్ళీ ఇలాంటి అంబటరాయిళ్ళు వచ్చేసేసి రాజకీయాల్లోకి వీళ్ళు పోటీకి సిద్ధమయ్యేసరికి రాజకీయ పార్టీలకి చాలా తలనొప్పి అయిపోతుంది. ఇప్పుడు అక్కడ కూడా ఇంకో తలనొప్పి అవుతాడు. ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఈయనకి ఎంపీ టికెట్ ఇవ్వాలి. ఎంపీ టికెట్ ఇవ్వాలంటే మనం ఉన్న ఎంపీ టికెట్లు ఎన్ని? 25. ఈ 25లో తెలుగుదేశానికి ఎన్ని, జనసేనకి ఎన్ని అనే ఒక బీజేపీ వస్తే బీజేపీకి ఎన్ని అనేది వస్తుంది. వాటి మధ్యలో అప్పటిదాకా ఇన్ని నియోజకవర్గాల్లో పనిచేసిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళందరినీ కాదని ఇప్పుడు ఈయనకి ఇవ్వాలా? అదే రామాయణంలో పిడకల వేట అంటారు దీన్నే. అందుకని ఏపీ రాజకీయాలు అలా ఉన్నాయి. ఎవరు వస్తారో తెలీదు, ఎవరు వెళ్తారో తెలీదు, ఎందుకు వస్తారో తెలీదు, ఎందుకు బయటికి వెళ్ళిపోతారో తెలీదు. వారమే ఉన్నాడంట ఆయన ఏది వైసీపీ పార్టీలో. వారం రోజుల్లోనే ఈయనకి ఆ వైసీపీ పార్టీలో ఏమర్థమైందో. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి దాదాపు వైసీపీ పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ అర్థం కాని ఏందో బ్రహ్మ పదార్థం ఈయనకి ఏమర్థమైందో తెలియదు. అందుకని ఇవన్నీ కాదండి. ఇవాళ ఎవరైతే రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని తీసుకొస్తారో, ఎవరైతే పోలవరం కంప్లీట్ చేస్తారో, ఎవరైతే పరిశ్రమలను తీసుకొస్తారో ఆ సత్తా ఎవరికి ఉంటుందో, అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఎవరు కాపాడతారో, ఏమన్నా అడుగుబడుగు ఆశలు ఉంటే కనుక అవన్నీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కనుక చేయగలిగే వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నారు. ఏపీ జనం ఇవి లెక్కలు వేసుకుంటున్నారు. దీన్ని బట్టే రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. రేపు ఎన్నికలు జరుగుతాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి అయితే ఒకటే మాట, రేపు మళ్ళీ బీజేపీ కేంద్రంలో వచ్చిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్కు దక్కదు. అది ప్రైవేట్ పరం అయిపోతుంది. కాంగ్రెస్ వస్తేనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిలబడుతుంది. ఇంతవరకు నేనైతే గట్టిగా చెప్పగలను. మిగతా పనుల గురించి మనం ఇప్పుడే ఏమీ చెప్పలేము. కానీ ఏది ఏమైనా అమరావతి నిర్మాణం జరగాలి అంటే మటుకు తెలుగుదేశం వస్తేనే జరుగుతుంది. పోలవరం మిగిలింది. ఇంకా పోయినసారి కూడా చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరం అని చెప్పి నినాదంతో పోలవరాన్ని స్పీడ్గా పట్టాలు ఎక్కించాడు. అది కాస్త ఇప్పుడు రివర్స్ టెండరింగ్ పేరుతోటి కుంటుపడింది. ఇవన్నీ ఒక దారికి రావాలి అంటే గనక చంద్రబాబు నాయుడు అయితే కరెక్టు అని ప్రజలు కూడా అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఏపీలో ఢిల్లీలో గవర్నమెంట్ మారాలి అని మీరు నేను కోరుకుంటున్నా. పబ్లిక్ కూడా కోరుకుంటున్నారు. లేకపోతే 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చినప్పుడు అప్రతిహతమైన విజయం, అది మామూలు విజయం కాదు. అది లెక్కకు మించిన అవసరం లేనంత మెజారిటీ. అంత మెజారిటీ ఇస్తే మీరు ప్రగల్భాలు పలికింది ఏంటి? నాకు మీరు మెజారిటీ ఎమ్మెల్యేలను ఇచ్చి చూడండి. 25కి 25 ఎమ్మెల్యే, రాజ్యసభలో ఎక్కువ 25కి 25 ఎంపీలని నాకు ఇచ్చి చూడండి, నేనేం చేస్తాను, కేంద్రం మెడలు వంచుతాను అన్నాడు. కేంద్రం మెడలు వంచలేదు కానీ వాళ్ళ బూట్లు నాకాడని మట్టుకు అర్థమవుతుంది. ఎందుకంటే ఏమి అవ్వలేదు కదా, మన రాష్ట్రానికి ఏమి రాలేదు కదా, ఏమి రాలేదు. ఇప్పుడు అప్పట్లో మోడీ నీళ్లు మట్టి అన్నా ఇచ్చెళ్ళాడు. చంద్రబాబు నాయుడు మొహం చూసి, నీ మొహం చూసి అవి కూడా ఇవ్వలేదు.
ఏం దక్కిందంటే ఈడీలో ఇరుక్కున్న ఆస్తులు విడుదల జరిగింది జగన్మోహన్ రెడ్డికి. అదొక్కటి మంచి, ఆయనకి మంచి జరిగింది, రాష్ట్రానికైతే మంచి జరగలేదు. అందుకని రాష్ట్రం మేలు కోరేవాళ్ళు, శ్రేయస్సు కోరేవాళ్ళు, ఆ ప్రజల యొక్క మేలు కోరేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇవాళ అధికార మార్పిడి పార్టీ మార్పిడి అనట్లేదు నేను, అధికార మార్పిడి జరిగితేనే కానీ ఆ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగదు.